అంత మహానుభావం. ప్రార్థన చేశారు, సంతోషించాడు. మునినాథుడొక్క తనయు నిమ్మనిన పురహరుండిట్టులనీయల్. ఏం కావాలి మృకండ అన్నాడు పరమేశ్వరుడు. స్వామి, మాకేం కావాలో నీకు తెలీదా? తెలిసి నీవు అడుగుతున్నావు. పరమేశ్వరుడికి అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టుంటాడు, అదే లీల. నాకేం తెలియకపోయినా అన్నీ తెలిసినట్టుంటా, అదే కర్మ. లీలంటే ఏమిటన్నారు? ఏం చేసినా పూసుకోడు. కర్మ అంటే ఏంటన్నాడు? ఇంత చేసి ఒళ్ళంతా పూసుకుంటాడు. ఫెవికాలు ఫెవిక్కు గట్టిగా లాగు హైలెస్సా, ఇంకా లాగు హైలెస్సా. పట్టించుకోకపోవటం లీల, పట్టించుకోవటం కర్మ, అంతే తేడా. మాకు మంచి సంతానాన్ని ఇవ్వవయ్యా అన్నారు. తప్పకుండా ఇస్తాను కానీ అన్నాడు ఆయన. చూడండి, ఎవడి జీవితమైనా కామాతోనే ఉంటుంది, ఫుల్ స్టాప్ లేదు. ఫుల్ స్టాప్ అక్కడే. ఎంత వాడినైనా అడగండి, ఏమండి బాగుందా మీ లైఫ్? బాగుందండి. మా అబ్బాయి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది, మనవడు కెనడాలో ఉన్నాడు, మనవరాలు అంటార్కిటికాలో ఉంది. ఓ 10 ప్లాట్లు కొన్నాను, 40 చెరువులు ఆక్రమించాను. కానీ రాత్రి పడుకుంటే నిద్ర పట్టట్లేదండి. చాలు అంత పక్కన అది ఆయన ట్యూన్ చేస్తాడు. చూడండి, కొన్ని లక్షల కోట్ల రూపాయలున్నా తినేది 2 పుల్కాలే తింటాం అంతే. ఇప్పుడు అది కూడా తింటల్లా. వెనకట్లో మనకి ఎక్కువగా డబ్బు లేదు. చక్కగా వండినన్నం, ఉడికిన కూర, గోంగూర పులుసు కూర, ఉత్తపప్పు, గుమ్మడొడియాలు, చల్లమిరపకాయలు. ఇప్పుడు డబ్బు బాగా వచ్చిన తర్వాత పచ్చి కూరలు తింటాం మొదలుపెట్టాం. పచ్చి కూరలు ఇప్పుడు అది కూడా పోయింది. మీరే గడ్డి తింటున్నారు? మీరే గడ్డి తింటున్నారు? మేము ఆ గడ్డి తింటున్నాం. పశువులు అంటున్నాయిట, మిమ్మల్ని తగలయ్యా, మాకు కాంపిటీషన్ వస్తారా? చివరికి మేం తినే గడ్డి కూడా మమ్మల్ని తిననీరా? ఎక్కడొచ్చిందండి అదృష్టం? అంటే ఏంటంటే మనకు అష్టైశ్వర్యాలు అంటారే, ఏమిటి అష్టైశ్వర్యాలు? హెచ్ఎస్బిసిలో 2 కోట్లు, హెచ్డిఎఫ్సిలో 3 కోట్లు కాదు. తలుపు తీయగానే నవ్వుతూ ఎదురొచ్చే భార్య ఉండటం అష్టైశ్వర్యం.